స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేయండి ఒకరు. స్క్రీన్ కనబడుతుందా? ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. పర్సంటేజ్ 4 ఇచ్చాడు కదా, అంటే 2,45,000కి 4% ట్యాక్స్ ఎంత పడింది చూడండి, 9,800 పడింది. ఆ 2,45,000 9,800 రెండు యాడ్ చేస్తే కింద 2,54,800 వచ్చింది. నెక్స్ట్ 2/6 సేల్స్ టు రవి, డేట్ మార్చండి. 2/6 రవి అండ్ కో సేల్స్. ఓకే, సో సేల్స్ తీసుకోండి. సీలింగ్ ఫ్యాన్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 35. తర్వాత టేబుల్ ఫ్యాన్ 35, తర్వాత మిక్సెస్ 34, తర్వాత గ్రైండర్స్ 35. సేమ్ దీనికి కూడా 2,45,000 అంటే ట్యాక్స్ 4%. ఇద్దరికి సేమ్ వాల్యూస్ వస్తాయి, 2,54,800, 2,54,800. ఇప్పుడు నెక్స్ట్ క్యాష్కు సేల్ చేస్తున్నాం. డేట్ మార్చండి, 31 క్యాష్. సీలింగ్ ఫ్యాన్ 25, 1,000. టేబుల్ ఫ్యాన్ 25 numbers. Mixes 25 numbers, 2,000. Grinders 25 numbers, 2,500. మన బిజినెస్ అది ఎక్స్పెన్స్ అది పర్చేజ్ బట్టి డిస్కౌంట్ ఇస్తే మన బిజినెస్ 1,75,000 సేవ్ చేసి డిస్కౌంట్ కాల్ టు సి డిస్కౌంట్ అలా మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. అదే పర్చేజ్ వస్తే మనకి 1,75,000లో -5% అంటే 8,750 రూపాయలు తగ్గుతుంది. కింద చూడండి 1,66,250 రూపీస్ వచ్చింది. పైనేమో 1,75,000 ఉంది. ఇప్పుడు దీనికి మళ్ళీ ట్యాక్స్ 4% యాడ్ అవుతుంది, అంటే మళ్ళీ అమౌంట్ యాడ్ అవుతుంది 7,000, అంటే 1,73,250 రూపీస్ అయింది. సేల్స్లో డిస్కౌంట్ వస్తే మనకి అది ఎక్స్పెన్స్. సో పర్చేలో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్. మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత ఈ 4% ట్యాక్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ డిస్కౌంట్ అమౌంట్. ఇప్పుడు చూసారు కదా ఏ దాని మీద పడిందో. ఓకే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు పైన ఏం చేశారు, రామ్ అండ్ రవికి సేల్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మనం సేల్ చేసాం అనుకోండి, దాంట్లో 80% ఇచ్చారు, అంటే 80,000 మాత్రమే ఇచ్చారు వాళ్ళు. ఇంకా 20% ఇవ్వలేదు, అంటే 20,000 మనకి ఇవ్వలేదు అని అర్థం. తర్వాత మనం పర్చేజ్ చేసాం ప్రకాష్ అండ్ రమేష్కి. ఓకే, 1 lakh పర్చేజ్ చేసాం అనుకోండి, మనం 70% అంటే 70,000 ఇచ్చాం, ఇంకా 30% మనం ఇవ్వలేదు, ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు. సో వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఎంత వాల్యూస్ వచ్చాయని ఎలా చూసుకుంటామంటే, ఫస్ట్ ఎస్కేప్ ఇవ్వండి, డే బుక్లో వెళ్ళండి, డేట్లు తీసేయండి, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేశారంటే మీరు చేసిన ఎంట్రీస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు కంట్రోల్ N ఇవ్వండి, కంట్రోల్ N ఇస్తే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ రామ్ అండ్ రవి అన్నారు కదా, రామ్ అండ్ రవి ఇద్దరి వాల్యూ ఎంత ఉంది, 2,54,800. ఎంత పర్సెంట్, 80%. కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేశాను, కంట్రోల్ ప్లస్ N, 2,54,800 ఇంటూ, సో ఇక్కడ 80/100 ఎంత వచ్చింది, 203,840. తర్వాత 70% ప్రకాష్ అండ్ రమేష్
2,65,000 ఇంటూ 70/100 1,85,500 వచ్చింది. ఈ అమౌంట్ అక్కడ ఇచ్చుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఓచర్స్లోకి వెళ్ళండి, రిసిప్ట్లోకి వెళ్ళండి. సో రిసిప్ట్లో ఎవరున్నారు? ఫస్ట్ రామ్. సో 203,840 మళ్ళీ క్రియేట్ చేయండి. రవి 203,840. సో చెక్ అన్నారు కదా, చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. 2 క్రెడిట్లు చేసుకోవాలి, డెబిట్ మనం చేయాలి ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ పేమెంట్. సో ఎవరికి చేస్తున్నాం? ప్రకాష్. ఎంత ఇస్తున్నాం? 1,85,500 మళ్ళీ డెబిట్ చేయండి. నెక్స్ట్ ఎవరు అక్కడ? రమేష్ 70%. 1,85,500. సో క్యాష్ ఇస్తున్నాం. ఎందుకు రెడ్ కలర్ వచ్చింది క్యాష్? మా దగ్గర క్యాష్ లేదు. క్యాష్ లేదు కాబట్టి మనకి రెడ్ కలర్ వచ్చింది. ఎప్పుడైతే అమౌంట్ మళ్ళీ యాడ్ చేస్తామో క్యాపిటల్ రూపంలో, అప్పుడు అది నార్మల్గా మారుతుంది. చూడండి, నెగిటివ్ స్టాక్ అండ్ నెగిటివ్ క్యాష్ అంటే మన దగ్గర క్యాష్ లేదు. ఓకే, మళ్ళీ క్యాపిటల్ యాడ్ చేస్తే ఒక 5 లక్షలు 6 లక్షలు మళ్ళీ అమౌంట్ యాడ్ అవుతుంది. ఓకే, తర్వాత క్యాష్ పెయిడ్ టు పెట్టి గ్యాస్ కాంట్రా 2,500. ఆల్ టు సి పెట్టి గ్యాస్ అంటే మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. ప్రతిసారి క్యాష్ నుంచి డబ్బులు యూజ్ చేసుకోకుండా ఒక 5,000 6,000 ఒక బిజినెస్లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏముంటాయో వాటిని పెట్టి గ్యాస్ రూపంలో పక్కకు తీసి పెట్టుకుంటారు. దాని నుంచే ఉపయోగించుకుంటారు ఆఫీస్లో జరిగే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా. నెక్స్ట్ పేమెంట్. ఆల్ టు సి. ఇవన్నీ క్రియేట్ చేయలేదు, అన్నీ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేద్దాం. ఆల్ టు సి సాలరీస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ అంటే సేవ్ అవుతుంది. అమౌంట్ ఎంత? 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. సో వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ 10,000. చూడండి, అన్ని ఎక్స్పెన్సెసే కదా, అన్ని సింగిల్ తీసుకున్నా అంతే. అన్ని నామినల్ రూల్ పరంగా ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ ఏంటో మీకు తెలిస్తే అన్ని డెబిట్ చేస్తారు, తెలియకపోతే సింగిల్ చేసుకుంటారు. ఓకే, సో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అని ఎలా తెలుస్తుంది? మీకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు, బేసిక్స్ గుర్తున్నప్పుడు, లేదంటే సింగిల్ చేసుకుంటారు. ఆల్ టు సి ఎలక్ట్రిసిటీ బిల్. ఇవి ఒక కంపెనీలో మంత్లీ అయ్యే ఖర్చులు. ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అమౌంట్ వచ్చేసి ఇక్కడ 7,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి టెలి బిల్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి క్యారేజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి క్యారేజ్ outward. Direct indirect 4,000. ఫైనల్ గా క్యాష్ ఇలా ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత ఫైనల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టు చెప్పుకోండి. మనకి నెట్ ప్రాఫిట్ 108,750. తర్వాత స్టాక్ సమ్మరీ, తర్వాత F12 కాన్ఫిగర్, గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. అవి 2 ఆప్షన్స్ వేసి పెట్టామంటే ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడేమో మనం 100 పర్చేజ్ చేస్తాం, 95 సేల్ చేస్తాం, కానీ ఇక్కడ 7 ఎలా ఉన్నాయి చెప్పండి చూద్దాం. 5 కదా ఉండాల్సింది, 7 ఎందుకు వచ్చాయి? ఓపెనింగ్ బ్యాలెన్స్ రిటర్న్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 ఉన్నాయి కదా, అవి యాడ్ అవుతాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ అవుతాయి. వాల్యూస్ అన్ని షో చేస్తాం మీకు గ్రాండ్ టోటల్. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే అన్నీ మనకి ఒకే చోట సేల్స్, పర్చేస్, ట్రేడింగ్ డీటెయిల్స్, సేల్స్ అండ్ లైబిలిటీస్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్,
తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్నీ ఒకే చోట డాష్బోర్డ్లో మనకు కనబడతాయి. తర్వాత బ్యాలెన్స్ షీట్కి వెళ్తే అక్కడ నా కామన్ ఇవన్నీ నార్మల్గా ఉండేవి. కరెంట్ అసెట్స్, లయబిలిటీస్, అసెట్స్, క్యాపిటల్ అన్నీ. డే బుక్లో వెళ్తే మనం చేసింటన్ని ఆల్ట్ F2 చేసి డేట్లు తీసేస్తే అన్ని ఎంట్రీస్ మనకు ముందు షో చేస్తాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్స్ బుక్స్లోకి వెళ్తే ఇంకా రిజిస్టర్స్ చూసుకోవచ్చు. సేల్స్ రిజిస్టర్ మంత్లీ చెక్ చేయొచ్చు. కింద గ్రాఫ్ కూడా షో చేస్తుంది. పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, ఇలా అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుంటే ఎలా అనేది కాన్సెప్ట్. ఓకే, సో లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తుంది. ఇలా ఇయర్ కంటిన్యూగా కంపెనీ స్ప్లిట్టింగ్ కంటిన్యూషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మెటీరియల్లో మనకి కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలన్నది అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకే, సో క్లియర్ అమ్మది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, లెడ్జెస్ వైజ్ కానీ ఐటమ్ వైజ్ కానీ, తర్వాత అదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా చేయాలనో తెలిసిందా? క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా అండి దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? యా. సో మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే.